మీరు ట్రై చేసుకోవట్లేదా? ఎప్పుడు కంటుంది అది? అదే అమ్మా యాసిడేషన్ పర్సెంట్ వచ్చింది లేదా యాడ్ చేసింది కదా. అదే ప్రతిదీ మీరు పూలు అంటే మీ ప్రాపర్టీ అది దానికి ఉంచుకోవాల్సిన బాధ్యత వచ్చింది కదా. వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎంత బాగుంది అంత గది ఉన్నది. డబ్బులు వేసుకోవచ్చు. మీకు అవసరమైన మంచి మీరు చేసుకోండి. టాయిలెట్ మంచిగా ఉంటేనే స్కూల్లో ప్రాపర్గా మేము మెయింటైన్ చేస్తాం లేదా అర్థం. మా ఇంట్లో టాయిలెట్ ఉంటుంది ఇంకా అది ఉండాలి. అవును ఇవి పెట్టాలి. ఇవి రబ్బర్ ట్యాబ్లు ఇవి పెట్టడం ఎవరు చెప్పిండ్రు? ఎప్పుడు పెట్టినా అవి మీకున్నాయా? మా ఊరు మోడల్ ఇవి ఉన్నాయి. గవర్నమెంట్ దాన్ని వాడతలేదు. నేను అందుకే చెప్తున్నాను మళ్ళీ 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 ఖర్చు పెట్టింది. ఆ డబ్బు ఎక్కడ వస్తాయి మరి? ఎంపీడీఓ నేను మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాను. పని చేయించడం అనేది వాళ్ళకు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అమ్మ నీకు తెలుసా? అంటే తప్పేం లేదు దాంట్లో. మనం చెప్పలే ఆమె చేసింది పక్క ఎంతమంది ఉన్నాయి కాబట్టి మన పెట్టింది అంతే. అదే అదే మీకు బిల్లు రాదమ్మా. మీకు తప్పలేదు. నేను తప్పు పడతాను. మీకు తెలియదు అసలు. అదే ఒకసారి అడగాలి, చెప్పాలి, చూసుకోవాలి కదా. మనం ఇంతగానో కృషి చేస్తున్నాం, ఇంతగానో పైన మీకు రోజు అడుగుతాం. మేము ఎప్పుడు చేసినాం? మనం 4 days క్రితం చేసినాం. అంటే ఎలక్షన్ కంటే ముందే నీకు ఏమని చెప్పినంటారు? అందుకు ఆగింది. మాకు ఎలక్షన్ కంటే ముందు కూడా చాలా క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాం. బాబు స్పెసిఫికేషన్ సార్ మన ఊరు మన బడి మన ఊరు బడి ఇయర్స్ అది కూడా 4 రోజులు చేసింది. మనం స్టార్ట్ చేసేప్పుడు 1 month క్రితం స్టార్ట్ చేసాం. నేను మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నాను. ఇది తప్పు జరుగుతుంది వాళ్ళకి తెలుసు తెలియక ట్యాబ్ పెట్టినంటే అవి ఒక షాప్ పోతారు, అక్కడ ఏం బాగుంటే తీసుకొచ్చి పెడతారు అంతే. నీ సార్ల గంటకి అవుతాయి అది అంతే కదా. ఇప్పుడు ఆమెకి నువ్వు కాలే లేదమ్మా నువ్వు ఈ ట్యాబ్ పెట్టండి చెప్పిన తర్వాత ఆమె పెట్టకుండా వేరే పెడితే ఆమె తప్పవుతుంది. నీకు చెప్పింది ఆమె చెప్పలేదు. నేను అయిపోయింది సార్, నన్ను అడిగింది. నాకు కూడా అది తెలియదు. తీసుకురామన్నా మేడంని అడగమని చెప్పిన ఏం తేవాలని టీచర్ని. ఆమె అడ్వైస్ తీసుకో, వాళ్ళు ఏం చెప్తే అది చెప్పమని చెప్పి. కాదు సార్, మరి ఇప్పుడు మాకు తెలియదు. వాస్తవానికి నాకు కూడా ఎంఓఎంలో ఏముందనే తెలియదు సార్. చాలాసార్లు అడిగినాం సార్. ఇది ఫిక్స్ చేస్తున్నారంటే మేడం ఆమె నాకు చేసింది. నేను ఆమెని టీచర్ని అడుగు, ఆమె ఏది చెప్తే అదేని చెప్పినాం సార్. వాస్తవానికి అవి మాకు కూడా తెలియదు అవి ఏం ఫిక్స్ చేయాలని. ఇది చాలా జరిగే అవకాశం ఎంఓఎంలో మాకు ఏం పెట్టారో మీరు నిర్దాక్షిణ్యంగా మహిళా సంఘాన్ని తొక్కిస్తున్నారు సార్ చెప్తున్నాను. మీ ఏపీఎంలు మీరు ఎవరు ఇంజనీర్ సంఘం కలిసి వాళ్ళు నిజంగా ఏదో పాపం 10 రూపాయల హాస్పిటల్ చేస్తుంటారు. ఎంత క్లియర్ వాయిస్ చూడండి. ఆ బుక్లో ఉన్న ఎంత క్లియర్ వాయిస్ చూడండి కదా. ఏమైనా ఇక్కడ ఆమె తన తప్పు ఉందా, ఆమెకు పోలీసు చెప్పింది మాకు చెప్పిన సార్ రిక్వెస్ట్ పెట్టిందంటే ఆమె తప్పు అవుతుంది. అడుగుతాడు అమ్మ నువ్వు తప్పు పెట్టినావు, నువ్వు నీకు డబ్బులు కావాలి. మీకు ఏ పని తీసుకుంటున్నాను అమ్మకి తీసుకుంటాను పాటు నేను కొంచెం మండలం లీడ్ చేసినప్పుడు మైండ్ అప్లై చేయాలమ్మా. మండలం లీడ్ చేస్తున్నప్పుడు గుడ్డిగా పని చేయొద్దు. పని ఏం చేస్తున్నాం మనము, పైనుంచి గవర్నమెంట్ మనకి ఏం చెప్పింది, మనం గవర్నమెంట్తో శాలరీ తీసుకుంటున్నాం. ఊరికి ఏం పని చేస్తలేము, మీరేం పని చేస్తారు నేనేం పని చేస్తాను. శాలరీ తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ చెప్పిన విధంగా చేయించాలి. మనకి ఇష్టమైన అలా కింద వాళ్ళు ఏం చేసుకుంటున్నాం లేము మనము. అవును ఎందుకు చేసింది ఆమె అడగండి ఒకసారి. ఆమె తప్పు ఉందాడా, ఆమెకి ఎవరైనా చెప్పిందా ఇలాంటి టాబ్లెట్ పెట్టండి అని చెప్పిండ్రా? పోనీ ఎవరు చెప్పలేదు ఆమెకు, కాబట్టి ఆమెకు తెలిసింది తీసుకొచ్చి పెట్టింది. మొత్తం రికవర్ రాయండి. ఎంతమందిలో అంతమంది శాలరీకి రికవర్ కావాలి. మరి మార్చుకోవాలి. నీకు ఈ డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు ఇస్తాం భయపడద్దు. వీళ్ళ తప్పు వీళ్ళ శాలరీకి రికవర్ చేస్తాను కాదు.
కాకుండా మొత్తం అకౌంట్ స్టార్ట్ ఉంది వాష్ అదే కానీ నీట్ పెట్టాలి మొత్తం దానికి మనకి ప్రెషర్ వస్తుందా వాటర్ ప్రెషర్ ట్యాంక్ తీసుకుంటే ఎక్కువ వాటర్ వస్తాయా తక్కువ హెడ్ ఉంది అది సరే కావాలి అట్లా పోతే మరి గాడి కూడా బాగుంది ఏం లేదు 70% వచ్చిందా ఇది ఇంకా రాలేదా ఇవాళ ట్రై చేసి ఇప్పుడు 70 వచ్చాయండి ఎందుకు పడినాయి భూమి పచ్చిగా మాది చేస్తాను ఎప్పుడు వచ్చాము మీరు ఏమో వాళ్ళ మా అమ్మ వాళ్ళకి చెప్తాం మేము అమ్మ